హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్, బెల్లంపల్లి చౌరస్తా, రాఘవరావు హాస్పిటల్ ఆపోజిట్. విస్తృత్ పబ్లికేషన్ వారి అద్భుత ఆవిష్కరణ డిఎస్సి హెచ్జిటి స్పెషల్ పెంటా మెథడ్ ప్రాక్టీస్ బిట్స్. 4000కు పైగా ప్రాక్టీస్ బిట్స్, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, 15కు 15 మార్కులు సాధించే విధంగా విస్తృత్ పబ్లికేషన్ వారి అద్భుత ఆవిష్కరణ. నలుగురు హేమహేమిలచే డాక్టర్ రాపాల రాజు, ఎంఎస్సి, ఎంఈడి, పిహెచ్డి, ఓయు, అండ్ జయప్రకాష్ నారాయణ రెడ్డి, బాలరాజ్ గండే అండ్ లింగం గౌడ్ కోంపెల్లి. నలుగురు హేమహేమిలచే ప్రాక్టీస్ బిట్స్ పెంటా మెథడ్ బుక్స్ క్విక్ రివిజన్ చార్ట్ రిలీజ్ కావడం జరిగింది. రేపు సాయంత్రం నుండి మార్కెట్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. రేపు అనగా శుక్రవారం రోజు నుండి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్లో శుక్రవారం ఉంటుందండి. మిగతా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో శనివారం నుండి అందుబాటులో ఉంటుంది. ఇదివరకు రిలీజ్ కాబడిన విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్స్ అత్యధికంగా అమ్ముడు పోవడం జరిగినది. విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్స్ మరియు విద్యా దృక్పథాలు థియరీ, చైల్డ్ డెవలప్మెంట్, పెడగాగి బుక్స్ క్విక్ రివిజన్ చార్ట్స్ ఇదివరకు రిలీజ్ కావడం జరిగినది. అవి అద్భుతమైన కాన్సెప్ట్ ఓరియంటెడ్ కలిగి ఉన్నవి. దానిని అనుసరించి ఇప్పుడు పెంటా మెథడ్ అత్యధికంగా ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న క్వశ్చన్ సరళిని అనుసరించి ప్రాక్టీస్ బిట్స్ 4000కు పైగా రిలీజ్ చేయడం ఇవ్వడం జరుగుతుంది. తెలుగు బోధన పద్ధతులు ఒక క్వశ్చన్ చూద్దాం. లెసన్ వైజ్ ఉండడం జరిగింది. మళ్ళా మనకు మిస్టేక్ కాకుండా ఉండడం కోసం ఆర్డర్, సీక్వెన్స్ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. భాష అనే పదం భాష్ అనే ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌలిక ధ్వనులు స్వతంత్ర వ్యవస్థ అన్నది ఎవరు? నిర్వచనాలు. తర్వాత పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అని నిర్వచించింది ఎవరు? అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే నిర్వచనాలన్నీ ఒకే కాడ ఇవ్వడం వలన మనకు ఏ నిర్వచనం ఎవరు రాశారు అన్నది ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కావున అరటి పండు ఒలిసి నోట్లో పెట్టుకునే విధంగా తయారు చేసినట్టుగా మెథడాలజీ పెంటా మెథడ్ను విస్తృత్ పబ్లికేషన్ వారి ఆధ్వర్యంలో రిలీజ్ కావడం జరిగినది. పలు భాషల అలవాట్లు, మనసులోని భావ పరంపరను, అన్ని డెఫినేషన్స్ ఒకే కాడ. మనం చదివేటప్పుడు కూడా ఒక బిట్టు చదివిన దానికేని కాకుండా ఈ మిగతా 3 బిట్లు ఏ డెఫినేషన్ కింద వస్తాయని మనం ఆలోచించినప్పుడే ఎగ్జామ్ హాల్లో మిస్టేక్ లేకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీరందరూ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ 4 డెఫినేషన్స్ ఒకటి ఆన్సర్ అయితే మిగతా 3 దేనికనే విధంగా ఆలోచించాలి. ఆలోచిస్తూ చదవడం వల్లే విజయంలో సక్సెస్ కాగలరు. ఈ విధంగా తెలుగు మెథడాలజీకి సంబంధించిన శాంపుల్ బిట్స్ అండి ఇవి. తర్వాత లెసన్ వైజ్ కూడా ఇంగ్లీష్ మెథడాలజీ. గణితం. ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాలలో కూడా అదే ఫలితం ఇస్తుందని నమ్మకం కలిగించే విషయ నిర్ధారణ పద్ధతి. ఇప్పుడు మనకు లెసన్లో మున్పటిలాగా లక్ష్యాలు, సృష్టీకరణలు, బోధన పద్ధతులు అన్నట్లు ఇవ్వలేదు. గణిత శాస్త్ర స్వభావము, చరిత్ర అట్లా ఇప్పుడున్న లెసన్ సిలబస్ షీట్లోనున్న టాపిక్స్ ప్రకారం ఈ క్విక్ రివిజన్ చార్ట్ రిలీజ్ కావడం జరిగినది. ఇగో సెకండరీ విద్యా కమిషన్ ఏంటిది? జతపరచుడు. వ్యాసక్తి సూత్రం ఏంటిది? జతపరచుడు. ఏ విధంగా విజ్ఞాన శాస్త్రంని అర్థం చేసుకోవడం ఎలా?
సాంఘిక శాస్త్రంలో మనకు పర్యావరణ అధ్యయనం, వారికి ప్రభావం, స్వభావం, పరిధి మరియు ప్రాముఖ్యత, సైన్స్ మరియు సోషల్ స్టడీస్ మరియు దాని చారిత్రక అభివృద్ధి ఒక సమగ్ర అంశం అనేది కింద ఇవ్వడం జరిగినది. ఇది కొత్త టాపిక్ అండి. ఇదివరకు ఉన్న సోషల్ మెథడాలజీ కాకుండా ఎక్స్ట్రా ఇవ్వడం జరిగినది. ఇది కూడా మనకు కవర్ చేయడం జరిగినది. సాంఘిక శాస్త్రం ఎప్పటి నుంచి అమలు పదం అనే వాడుకలోకి వచ్చింది, తర్వాత మిగతాది అన్నీ ఇవ్వడం జరిగినది. ఈ విధంగా 15కు 15 మార్కులు సాధించే విధంగా విస్తృత్ పబ్లికేషన్ వారాధ్యంలో పెంటా మెథడ్ రేపటి నుండి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇదివరకు రిలీజ్ కాబడిన విద్యా దృక్పథాలు, ప్రాక్టీస్ బిట్స్, విద్యా దృక్పథాల థియరీ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అత్యద్భుతంగా స్వీట్ అండ్ షార్ట్ రూపంలో రిలీజ్ కాబడినవి. ఇది కూడా అదే విధంగా ఉంటుందని మనం 4000 బిట్లు అంటే ఆ 4000 బిట్లే కాదు, దీనికి 3 మిగతా బిట్స్ ఉన్నాయి కదా. మనం ఒకటి ఆన్సర్ అయితే 3 డెఫినేషన్స్ అనేది, అవి ఎందుకు, ఏమిటి, ఎలా అన్న విధంగా చదవడం వల్ల మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు. ఈ పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాలందు లభ్యమగును. సాయి గణేష్ బుక్ స్టాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.